అందుకే కదా ఇప్పుడు పూజ చేస్తున్నాను. ఏమంటున్నావమ్మా? నువ్వేనా చేస్తుంది? నేనే చేస్తున్నాను. నా చెల్లెలి చావుకి కారణమైన వాడు చావడం కోసం చేస్తున్నాను. అమ్మా వద్దమ్మా, ఆపేయమ్మా. నా బిడ్డని ఆయనేనమ్మా చేసుకున్నారు. జానకి కూడా నీకు చెల్లెలు లాంటిదే కదమ్మా. కొంచెం ఆలోచించమ్మా. దాని జీవితాన్ని నువ్వు నాశనం చేస్తావా? నా చెల్లెలు ఇష్టపడిన వాణ్ణి అది ఏనాడు తన్నుకుపోయిందో ఇక దాని గురించి ఆలోచించవలసిన అవసరం నాకు లేదు. నేను వీణ్ణి ఏం చెయ్యాలనుకుంటున్నానో అది తప్పక చేస్తాను. లేవండి, లేవండి. లేవండి. వద్దమ్మా, వదిలేయమ్మా. నీకు దండం పెడతానమ్మా. వదలను. అయ్యో, అయ్యో దేవుడా కాపాడు. నిన్ను నేను పూజ చెయ్యనివ్వను. త్వరగా తీసుకురా నాన్న. అరుణ్, 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 అరుణ్. నా అల్లుడిని కాపాడుకుంటాను. ఈ పూజ జరగనివ్వను. ఏమైందండి? ఏమైందో చెప్పండి. తెలీదు. సంహార సంహార శత్రు సంహార నాశయ నాశయ విరోధి నాశయ సంహార సంహార శత్రు సంహార శత్రు సంహార నాశయ విరోధి నాశయ నాశయ. మిమ్మల్ని భైరవకి కాపాడింది. మిమ్మల్ని భైరవకి కాపాడింది. భైరవకి కాపాడింది. తీసుకొస్తాను. అమ్మా జానకి, జానకి, మీ నాన్నని ఆ భైరవ చంపేసిందమ్మా.
తిరిగి వచ్చేస్తాన్రా. తిరిగొచ్చి నీ ప్రాణం తీస్తా. తిరిగి వస్తా. జానకి, నువ్విక్కడే ఉంటే జరిగిందే తలుచుకుంటూ ఉంటావు. పద, మనం మా ఇంటికి వెళ్దాం. నువ్విలా బాధపడ్డం వల్ల జరిగేదేం లేదు. నీకు నేనున్నాను. బయలుదేరు. వద్దండి, మీరు క్షేమంగా వెళ్ళరండి. నేను ఇక్కడే ఉంటాను. నీ ఫ్రెండు లేదు, మీ నాన్న లేరు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్ళగలను? జానకి, నేను నీ భర్తని. నేనున్న చోటే నువ్వుండాలి. మీ చేతులతో తాళి కట్టించుకోవడం నా భాగ్యం. కానీ ఆ సంతోషాన్ని అనుభవించలేని విధంగా ఒకటికి 2 ప్రాణాలు పోయాయి. ఎవరినైతే నా ప్రాణప్రదమైన ఫ్రెండ్ అనుకున్నానో తన చావుకి ఒక విధంగా నేనే కారణమయ్యాను. అదే తట్టుకోలేకపోతున్నాను. ఎవరిని నా తోడబుట్టిన అక్కలా చూశానో ఆవిడ ఇప్పుడు నా తండ్రిని చంపేసింది. ఈ దుఃఖం వెంటనే మర్చిపోయేది కాదు. మర్చిపోతే నేను మనిషినే కాదు. నాకు కావలసిన వాళ్ళ ప్రాణాలు పోయినా ఈ ఊరే నాకు సర్వస్వం. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాను. మీకు ఇష్టమైనప్పుడు వచ్చి వెళ్ళండి. ఈ తాళిని చూసుకుంటూ నేను జీవిస్తాను. నీ మనసు నాకు అర్థమైంది. కానీ నేనొకడున్నానన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. మీ నాన్న ఆయన పోయాక నిన్ను చూసుకోవడానికి ఒక తోడు కావాలనే నన్ను పెళ్లి చేసుకోమని బతిమలాడారు. ఆయన కోరిక నెరవేర్చడం కోసమే నేను హడావుడిగా తాళి కట్టాను. ఇప్పుడు నిన్ను ఈ ఊళ్ళోనే వదిలేసి వెళ్తే మీ నాన్న ఆత్మకి శాంతి కలుగుతుందా? మన పెళ్లి ఎందుకు జరిగిందో దానికి అర్థమే లేకుండా పోకూడదు జానకి. ఇక నీకు అన్నీ నేనే. జరిగిన విషయాన్ని మర్చిపోయేలా నీ మనసుని నేను మార్చగలను. అందుకు నువ్వు నాతో రావాలి. రా, వెళ్దాం. ఇంత చెప్పినా నువ్వు నాతో రానన్నావంటే నీకు నా మీద నమ్మకం లేదని అర్థం. ఏం మాట్లాడుతున్నారండి? నమ్మకం లేకపోతే మిమ్మల్ని నేను ప్రేమిస్తానా? నమ్మకం లేకపోతే పెళ్లి చేసుకునేదాన్నా చెప్పండి. జరిగింది వదిలేసి జరగాల్సిన దాని గురించి ఆలోచించు. నేను ఊరు వదిలేసి వెళ్తే నీతో కలిసే వెళ్ళాలనుకుంటున్నాను.